సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే జగన్ కేసీఆర్ల మధ్య ఏదో ఉంది, చీకటి ఒప్పందం బయట పెట్టాలన్న బండి. కేసీఆర్కి ఇప్పుడు ఒక మొగుడు కాదు, ఇద్దరు మొగుళ్ళు. ఒకరు రేవంత్ రెడ్డి, మరొకరు బండి సంజయ్. కేసీఆర్ పెట్టిన ఏదైతే ప్రెస్ మీట్ తర్వాత నేను కూడా ఉన్నాను, నన్ను కూడా కన్సిడర్ చేయని చెప్పని బండి సంజయ్ కృష్ణా నదీ జలాల విషయంపై ఇక్కడ కేసీఆర్ని అక్కడ ఏపీలో సంబంధించి జగన్ మధ్య చీకటి ఒప్పందం అంటే అంతర్గత ఒప్పందం జరిగింది, అంతర్గత ఒప్పందం కూడా కాదు బహిరంగంగానే ఒప్పందం జరిగింది అనేది బండి సంజయ్ ఈరోజు కామెంట్స్ చేయడం జరిగింది. తెలంగాణకి ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరే అని చెప్పని బండి సంజయ్ మాట్లాడడం జరిగింది. అంటే ఏదైతే తెలంగాణకి రావాల్సిన 570 టీఎంసీలకు సంబంధించి ఈయన కేసీఆర్ హయాంలో 299 టీఎంసీలకు సంబంధించి ఒప్పందం చేసుకున్నారు అనేది బండి సంజయ్ చేస్తున్న ఆరోపణ. అప్పుడు జగన్ ఇప్పుడు కేసీఆర్ మధ్య ఈ ఒప్పందం జరిగింది, దీని వెనుక ఉన్న కుట్ర బయటికి రావాలి అనేది బండి సంజయ్ ఈ రోజున మొత్తానికి కూడా వైరల్గా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు మాత్రం వైరల్ అవుతున్నాయి. అంటే ఇందులో జగన్ కేసీఆర్ మధ్య ముడుపుల బిజినెస్ జరిగింది అనేది ఇప్పుడు ఇందులో చాలా కీలకమైన పాయింట్. ఈ ముడుపుల బిజినెస్ వల్లే తెలంగాణకి అన్యాయం జరిగింది అనేది బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు. సో ఇప్పుడు ఏదైతే నిన్న ప్రెస్ మీట్లో కృష్ణానది జలాలపై మాట్లాడారు కాబట్టి కేసీఆర్ అసలు మాట్లాడే అర్హత కేసీఆర్కి లేదు అని కూడా బండి సంజయ్ మాట్లాడడం జరిగింది. తెలంగాణకి పట్టిన శని కేసీఆరే, ఇంతకన్నా కూడా పెద్ద ఎవరు లేరు అని కూడా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం పెను దుమారం రేపుతున్నాయి. అంటే ఒక విధంగా జగన్ను కేసీఆర్లను బేస్ చేసుకుని కూడా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఇది ఒక తెలంగాణకి నష్టం చేశారు అనేది బండి సంజయ్ వ్యాఖ్యలు. మరోపక్కన ఏదైతే బీఆర్ఎస్ నేతలు మాత్రం లేదు, రేవంత్ రెడ్డే ఇప్పుడు గురు శిష్యులు ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డి అక్కడ చంద్రబాబు నాయుడు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారనేది బీఆర్ఎస్ ఆరోపిస్తున్నారు. అసలు ఎవరి హయాంలో తెలంగాణకి అన్యాయం జరిగింది అనే విషయంపై మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సుధాకర్, ఎవరి హయాంలో తెలంగాణకి అన్యాయం జరిగింది, ఎవరి వ్యాఖ్యల్ని మనం నిజం అనుకోవచ్చు, ఎవరిది తప్పు అనుకోవచ్చు? ఇక్కడ ఎవరి వ్యాఖ్యలు నిజం అనుకోవచ్చు, ఎవరి వ్యాఖ్యలు తప్పు అనుకోవచ్చు అనే దానికి బలం చేకూర్చే విధంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీకి సంబంధించిన నాయకుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇద్దరు కూడా స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి నీటి వనరులకు సంబంధించి లేకుంటే కృష్ణా నది జలాలకు సంబంధించి అన్యాయం జరిగిందంటే దానికి ముమ్మాటికి కేసీఆర్ కారణం అంటూ బండి సంజయ్ స్పష్టం చేశాడు. అదేవిధంగా రామచంద్రరావు కూడా స్పష్టం చేశాడు. ఎందుకంటే 475 టీఎంసీలకు కాకుండా కేవలం 200 టీఎంసీలని 299 టీఎంసీలు సరిపోతుంది తెలంగాణకంటూ సంతకం పెట్టిన వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్. కావాలంటే అపెక్స్ కమిటీలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. అప్పుడు అపెక్స్ కమిటీ రూల్స్ బుక్ను కూడా నేను తీసుకొస్తాను అవసరం అనుకుంటే అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. జల నిపుణులకు సంబంధించిన వెదిర శ్రీరామ్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు కృష్ణా నది జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది గత ప్రభుత్వ హయాంలోనే. గత ప్రభుత్వంలోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుంటే అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసేలా వ్యవహరించారు. వారి హయాంలోనే అన్యాయం జరిగిందంటూ వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఒకవైపు బీఆర్ఎస్, మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒకరికొకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత రాజకీయం మరింతగా వేడెక్కింది. అందులో భాగంగానే ఈ నెల 29 నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. 1వ తేదీన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, మిగతా వారందరికీ కూడా జల నిపుణులతో, జల సంబంధించిన నిపుణులతో ఒక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కృష్ణా నది జలాలు, గోదావరి నది జలాలకు సంబంధించి తెలంగాణకు వాటా ఎంత రావాలి, ఆంధ్రప్రదేశ్కు వాటా ఎంత రావాలి, కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి వాటా ఎంత ఇస్తుంది, ఎందుకు ఇవ్వట్లేదు అనే అంశంపైన క్షుణ్ణంగా వారికి ఒక శిక్షణ ఇవ్వబోతున్నారు. ఈ శిక్షణ ఆధారంగా 2వ తేదీలో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులందరికీ మాట్లాడేందుకు సిద్ధంగా ఉండాలనేది ఈ ప్రభుత్వం ఆలోచన. అందుకు అనుగుణంగా వ్యవహారం చేస్తున్నారు. కేసీఆర్ బయటకు వచ్చి ఆయన మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఈ రాజకీయం వేడెక్కిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ నలుగురు చుట్టే తిరుగుతుంది. ప్రభుత్వంలో మనం చూసినట్లయితే రాజు, ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి మినహా మరే మంత్రి కూడా తెరపైకి రావట్లేదు. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అంశం కూడా ఇక్కడ తెరపైకి రావట్లేదు. ఆయనే పదే ఈ విషయాన్ని ఖండిస్తున్నాడు. కృష్ణా నది జలాల విషయంలో జరిగిన అన్యాయాన్ని మాట్లాడుతున్నాడు, కానీ ఇక్కడ రావట్లేదు. అదేవిధంగా
14 నుంచి 23 వరకు బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలో ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న కాలంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్ ఇద్దరి మధ్య భారీ సఖ్యత ఉండేది, మంచి సఖ్యత ఉండేది, అవగాహన ఉండేది. ఇద్దరు కలిసిమెలిసి నడిచిన వ్యక్తులు. ఆయన పలు సందర్భాలలో ప్రగతి భవన్కి వచ్చారు, అదేవిధంగా కేసీఆర్ కూడా మాట్లాడారు, ఇంటరాక్షన్ అయ్యారు. అయిన సందర్భంలో రెండు రాష్ట్రాల ప్రజలు ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో ముందుకు పోతాయి, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంది, సయోధ్య ఉంది, కాబట్టి అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతాయి, ఒకరొకరు తోడుగా ఉంటారు అనుకుంటే రెండు రాష్ట్రాలు కూడా ఒక రకంగా అభివృద్ధి సంక్షేమంలో వెనుకబడ్డాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది, రాజకీయ విశ్లేషకుల్లో ఉంది. దీనికి ప్రధాన కారణం ఇద్దరికి పొత్తుల శత్రువులాగా, లేకుంటే ఇద్దరికి ఒకే అభిప్రాయం ఉంది కాబట్టి శత్రువులాగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకూడదని ఒకే ఒక ఎజెండాతో పనిచేశారు, ఒకే ఒక నిర్ణయంతో ముందుకు పోయారు, ఒకే ఒక ఏకాభిప్రాయంతో ముందుకు పోయారు. అందులో భాగంగా అభివృద్ధిని పట్టించుకోలేదు, సంక్షేమాన్ని పట్టించుకోలేదు అనే ఒక బలమైన వాదన రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో స్పష్టంగా ఉంది. అందులో భాగంగానే కేసీఆర్ నగరి వెళ్ళి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న రోజా ఇంట్లో మాట్లాడుతున్న క్రమంలో కూడా రాయలసీమ రత్నాలసీమ కావాలంటే కృష్ణా నది జలాలను ఎలా తరలించాలి, కృష్ణా నది జలాలను ఎలా రాయలసీమకు వచ్చేలా చూడాలనేది కూడా ఆయన స్పష్టంగా అప్పుడే ఒక విజన్ లేకుంటే ఒక రోడ్ మ్యాప్ గీసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇదంతా చూసినట్లయితే జగన్ కేసీఆర్ మధ్య ఏదో ఒప్పందం ఉంది అంటూ బండి సంజయ్ మాట్లాడంటే ఉట్టిగానే మాట్లాడలేదు. ఆయన దీనికి సంబంధించిన వ్యవహారం ఒకటి తెలిసి ఉంటుంది. అపెక్స్ కమిటీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు, అప్పుడు జరిగిన రాజకీయ వ్యవహారాలు, అప్పుడు జగన్కి అదేవిధంగా కేసీఆర్కి ఉన్న అవగాహన, లేకుంటే ఇద్దరి మధ్య ఉన్న రాజకీయ సఖ్యత, ఈ రాజకీయ సఖ్యత అనేది ఎటువైపు దారి తీసింది ఏంది అనేది పూర్తి స్థాయిలో అవగాహన ఉండి ఈ వ్యవహారం పైన పూర్తిగా ఒక అవగాహన ఉన్న నాయకునిగా బండి సంజయ్ మాట్లాడిన మాటలను మనం చూడాల్సి ఉంటుంది. రాజు సుధాకర్, అంటే తెలంగాణ జాతిపితగా పిలువబడే కేసీఆర్ తెలంగాణ ప్రజలకి ద్రోహం చేశారు అనేది బండి సంజయ్ వ్యాఖ్యలు. మరి తెలంగాణ ప్రజలు నిజంగానే నమ్ముతారా, విశ్వసిస్తారా బండి సంజయ్ వ్యాఖ్యల్ని? ప్రజలు విశ్వసిస్తారా విశ్వసించారా అనేది ఎన్నికలు వచ్చినప్పుడు తెలుస్తుంది. దేనికైనా గీటురాయి ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును ఎవరైనా శిరస వహించాలి. ప్రజలు ఇచ్చిన తీర్పు అప్పుడే గీటురాయిగా పనిచేస్తుంది. ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తూ పోతుంటారు, ప్రజలు ప్రతిదీ నిశితంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇటీవల వచ్చిన ఎన్నికల రిజల్ట్ను మనం చూడాల్సి ఉంటుంది. 9.5 ఏళ్ల అధికారంలో ఉండి ఒకటి కాదు రెండు మంత్రి వ్యవస్థలన్నీ కూడా అప్పటి ప్రభుత్వం చేతిలో ఉన్నప్పటికీ కూడా ఓడిపోయారంటే ప్రజలు విశ్వసించలేదు అప్పటి ప్రభుత్వాన్ని, ప్రజలు దేన్ని పట్టించుకోలేదు కాబట్టి ఆ రకమైన విజయం వచ్చింది. కాబట్టి ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడిన మాటలంటే రెండు పార్టీలు ప్రధానంగా అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం విమర్శించుకుంటున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్. కానీ దాన్ని రూఢీ చేస్తుంది బీజేపీ మధ్యలో. తెలంగాణకు కృష్ణా నది జలాల విషయంలో అన్యాయం జరిగింది కేసీఆర్ హయాంలోనే, ముమ్మాటికి కేసీఆర్ అన్యాయం చేశారని బండి సంజయ్ బల్లగుద్ది చెప్తున్నాడు. దీన్ని మరింత బలపరిచేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నాడు. ఎందుకంటే అపెక్స్ కమిటీలో జగన్ స్పష్టం చేశారని చెప్తున్నారు, 2098 టీఎంసీలకి కేసీఆర్ సంతకం చేశారని చెప్తున్నారు. రేపు అసెంబ్లీలో 2వ తేదీన వచ్చే చర్చలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కేసీఆర్ అప్పుడు సంతకం చేసిన ఒక పుస్తకాన్ని కూడా తీసుకొచ్చేందుకు కూడా ఈ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆధారాలతో సహా గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని బహిర్గతం చేసి ప్రజల ముందు ఉంచాలనేది ఈ ప్రభుత్వ ఆలోచన. చూడాలి ఈ ఆలోచన మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది, బీఆర్ఎస్ ఎంతవరకు ప్రొటెక్ట్ చేయగలుగుతుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుధాకర్.